ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ కూడా సంతోషంగా పాడాలి, ఎవరు నిద్రపోతూ పాడద్దు. కమాన్ ఫోటో ఎంతో ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరు పాడలేదు. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నో ఇబ్బందులు గురి చేశాను, విడవలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ
మరచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా. అందరూ కదా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, విడవలేదయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మంచి మంచి దేవుడవేసయ్యా. చాలా మంచి దేవుడవేసయ్యా. కరుణామయుడా దయామయుడవయ్యా, ప్రేమామయుడవు క్షమించేవాడివయ్యా. స్వస్థపరిచే నా యేసయ్యా, కన్నీరు తుడిచే నా యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది పాడారో హల్లెలూయా చెప్పండి. అంత గట్టిగా ఎనబడింది ఆ పాట ఇందాక. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. నిజంగా నా యేసయ్య మంచివాడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి.
నాకేం మేలు చేశాడు అన్న వాళ్ళు అల్లే చెప్పండి. అదుగో అదుగో నీకేం చేయలేదా? పక్క వాళ్ళని చూసి నీకు బాధలు లేవా అని అడగండి, చూద్దాం. అడగండి. ఇది బాధల లోకం, శ్రమల లోకం. ఆ శ్రమలకు, ఆ బాధకు నివారణ లోకంలో దొరుకుద్దని తాగేవాళ్ళు తాగుతున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, నిద్రపోతున్నారు, అది ఇది చేస్తూ ఆ బాధ తట్టుకోవడానికి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన బాధలన్నీ తీర్చేవాడు, మన చింతలన్నీ తీర్చేవాడు మన యేసయ్య. ప్రార్థన ఆలకించే దేవుడవు, చేయి చాపి నన్ను ముట్టే దేవుడవు, జీవము కలిగిన దేవుడవు. అయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్య. పాడదామా? నోరు మాట్లాడాలి, చేయి చాపలు మాట్లాడాలి. ఓకే. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. సంతోషపడండి. ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా
చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. చూడండి పడదాం. నీవు లేకుండా నేను ఉండలేదయ్యా, ఈ లోకంలో నేను బ్రతకలేదయ్యా. అదేవా ఎప్పుడైనా నన్ను విడిచివా? నన్ను విడవలేదయ్యా. యేసయ్య విడవడండి. మనుషులు విడిచిపెడతారు, మన దగ్గర డబ్బు ఉంటే ఉంటారు, మనం బాగుంటే ఉంటారు, మన కష్టం వచ్చినప్పుడు మన బంధువులు మనకు అక్కడికి రారు, మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వారు ఉండరు. కానీ విడవని ఎడబాయి యేసయ్య. ఇవన్నీ పోగొట్టుకున్న అనారోగ్యంలో మనసు మీద మూలుగుతున్నా నీ పక్కనే కూర్చొని ఆదరించే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకుంటూ పాడదాం, ప్రార్థన పరిస్థితులు పాడదాం, వాక్యతో హృదయం సిద్ధపరచుకుంటూ పాడదాం. ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంతో మంచి దేవుడవేసయ్యా. నా దగ్గర పెద్ద బైబిల్ ఉందండి. ఇందులో నుంచి ఏం చెప్పాలి మీకు? రోజు చెబుతూనే ఉన్నా, ఈరోజు మీకు ఏది అవసరమో అది చెప్పాలి కదండి. కాబట్టి మీ ఆశ ఏంటో, ఈ రోజున మీరు ఏ ఆశతో వచ్చారో, ఏ గురితో వచ్చారో, నిజంగా అలా వచ్చారో లేకపోతే ఊరికే వచ్చారో తెలియదు నాకు. వచ్చారా ఆశతో? ఏమో ఈ మధ్య షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఆ షాప్లోకి వెళ్తారు, ఏం కావాలంటే అబ్బాయి ఏం అక్కర్లే, ఆయన చూసిపోదామని వచ్చాను అనుకోండి, వాళ్ళంతా ముఖం ఎట్ట పెడతారు. అప్పుడు ఇంకా పోకుండా అక్కడే ఉన్నాం అనుకో తరుముతారు. మనకు ఒక ఐడియా ఉంటుంది, ఒక చీర కొనుక్కోవాలి, లేకపోతే బర్త్డేకి బిడ్డకి డ్రెస్ కొనాలి, లేకపోతే ఇంకేదో సరుకులు కొనుక్కోవాలి అని ఒక లిస్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం పూర్వకాలం. ఎందుకంటే పూర్వం ఇలాగ అన్నీ ఎదురుకుండా పెట్టరు, చూసి అన్ని సంచులు వేసుకొని రావడానికి. మా అమ్మగారు ఇంత పెద్ద లిస్ట్ రాసి ఇచ్చేవారు నాకు. గసగసాలు, ధనియాలు, యాలుక్కాయలు, లవంగాలు. అప్పుడు కట్టిన కంటతా ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఎంతోమందికి తెలియదు, రోజు తింటూనే ఉంటారు. లవంగాలంటే ఎట్లుంటాయి అని అడుగుతాడు. ఏంటండి ఈ సగం తెలుగు వాళ్ళకి అసలు తెలుగు పదం తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అసలు తెలియదు దానికి. ఇప్పుడు ఏమో అన్నీ ఎదురుకుండా ఉంటాయి, పొట్లాలు తీసుకోవడం, అందులో వేసుకోవటం, ఆ కార్డు ఒకటి ఉంటుంది కదా గీకేయటం. ఎన్ని వేలు అయిందో ఏం చూసుకోరు, క్రెడిట్ కార్డు నోట్ వచ్చాక అప్పుడు చూసుకుంటారు. అయ్యో
30 రూపాయలకు కొనే సబ్బు 60 రూపాయలు ఎప్పుడైంది? నువ్వు చూసుకోకుండా గీసేసావు. ఏంటంటే రేట్లు పెరిగిపోతున్నాయి. పూర్వకాలం రేట్లు బేరమాడుకొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అందరూ అందులో ఉంటాయి. ఎంఆర్పి అంటాడు అంతే. వాడు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వచ్చేయటమే. మళ్ళీ ఏమంటున్నావు? జీతం చాలటం లేదు. ఎట చాలుతుంది? ఎట సరిపోద్ది? రేట్లు పెరుగుతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయా? అసలు ఉద్యోగాలు ఊడుతుంటే జీతాలు అట పెరుగుతాయి? జీతాలు పెరగటం పోయి ఏమైంది? ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. గవర్నమెంట్ జాబులు కన్నుమరుగు అయిపోతున్నాయి. గవర్నమెంట్ జాబే కానీ ప్రైవేట్ ఏంటంటే ప్రైవేట్ పార్టీ అంట. మళ్ళీ మధ్యలో కమిషన్ ఆడికి మధ్యలో ఒకటి తీసుకొని కాంట్రాక్టు వాడిస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నమ్మకండి, మనుషుల్ని నమ్మకండి. ఎవరు నమ్మాలండి? యేసు ప్రభు నమ్మినోడికి ఏ మేలు కోదువ ఉండదు. యేసు ప్రభు మన ప్రతి అవసరతను తీరుస్తాడని బైబిల్ రాయబడి ఉందండి. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క పాయింట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అప్పులు ఎంతమందికి ఉన్నాయో చేయి చూపిస్తారా? మిగిలిన వాళ్ళకి అప్పులు లేవంటే మీ ఆయనకో మీ నాయనకో ఉండుంటాయి. మళ్ళీ చూపించండి. మాకు అప్పేమీ లేదండి, లోన్ ఉందన్నాడు ఆయన. మరి లోన్ అంటే ఏంటి? జీతంలోనే కట్ అయిపోతుంటుందంట. నెల జీతం తగ్గిపోతుంది. మరి ఎట్లా సరిపోద్ది? ఊరికే లోన్ ఎవరో నీకు వడ్డీ కట్ చేసుకుంటున్నాడు. దానికి ఇంట్రెస్ట్ కట్ చేసుకొని అనవసరంగా మన సంపాదనను వడ్డీ వ్యాపారస్తులు పొట్ట పోషించుకోవడానికి ఇచ్చుకుంటున్నాం. మన కష్టార్జితాన్ని తీసుకెళ్ళి వడ్డీ వ్యాపారస్తులకు ఇచ్చుకుంటే నువ్వు ఏదన్నా కొనుక్కున్నా, నీ బిడ్డలకి ఏదైనా పెట్టుకున్నా పర్వాలా. వాడు పోషిస్తానికి నువ్వెందుకు అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటావు? రేపటి గురించి చింతించకండి. ఏనాటికి ఆనాటికే చాలు. బైబిల్లో ఒక విధవరాలు ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వచ్చింది. నేను ఇక రెఫరెన్స్ చూపిస్తాను, టైం చాలదు కనుక. అయ్యా, నీ సేవకుడు అప్పులు చేసి మా ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 బిడ్డల్ని బానిసలుగా తీసుకుపోతానంటున్నారు అని ఆయన దగ్గర చెప్పినప్పుడు, సరేనమ్మా చెక్ రాసిస్తానన్నాడా? కాదండి, నా సూటు బూటు చూసి చాలామంది నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతుంటారు. నా జేబుల్లో ఎవడన్నా దొంగతనం చేస్తే దొరికే ఈ 2 చేతురుమాలు దొరుకుతాయండి, ఇటొకటి ఇటొకటి. ఒకటి ముక్కు తుడుచుకోవడానికి, ఒకటి మొహం తుడుచుకోవడానికి. అంటే ఒకటి మురికిది, ఒకటి మంచిది అన్నమాట. అంతే, ఇంకేం ఉండవు. పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కిపోతుంటే శృంగారం అనే దేవాలయంలోనికి ఏ తబిత లాంటి తల్లో ఒక మంచి సిల్క్ అంగి కుట్టించి ఇచ్చిందేమో ఇద్దరికి. తబిత ఎవరండి? సూత్తో వస్త్రాలు కుట్టే ఆమె. సేవకుల్ని గౌరవించి ప్రేమించి చాలామంది సేవకులకి వస్త్రాలు ఇస్తారు. మన ఆంధ్ర వాళ్ళకు ఉన్న అలవాటు అది. ఆమె ఆ సిల్క్ బట్టలు వేసుకొని వెళ్తున్నారు దేవాలయంలోనికి. ఈ పుట్టుకుంటోడు అక్కడ కూర్చొని వీళ్ళ సిల్క్ బట్టలు చూడగానే, అబ్బో వీళ్ళెవరో మంచి జమీందారులాగా ఉన్నారే, గోసి కట్టుకొని వీళ్ళు జాలర్లాగా వెళ్తుంటే చెయ్యి చాపుతాడా? వీళ్ళే గోసి పెట్టుకున్నారు, మనకేం ఇస్తాడు బాబు, అనుకోడు కదా. అట్ట వెళ్ళలేదు వాళ్ళు, అట్ట వెళ్ళలేదు. జాలర్గా ఉన్నప్పుడు నీళ్ళలో దిగినప్పుడు జాలర్ వేషంలో ఉన్నాడు. ప్రభు బిడ్డలు పోయిన తర్వాత ప్రభువును మహిమపరచడానికి దేవుడు తను నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తొగ్గా ఉంచడు. వారి దగ్గర తనకేమైనా దొరుకుతుందేమో అని చేయి చాపాడంట. ఏంటండి? ఆవిడ పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ. అంటే ఆ రోజుల్లో మనకులాగా ఇప్పుడు కాగితం నోట్లు కాదు, డబ్బులు, వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉండేవి. అదంటే ఇప్పుడు ఏదో బంగారం పెట్టుకోవద్దు, లేకపోతే వెండి బంగారం లేదంటే దీపాలు గారు రింగు పెట్టుకున్నాడు ఎందుకన్నాడు ఒక ఆయన. పెళ్ళైందని తెలియటానికి మగవాళ్ళు రింగు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు మన దేశంలో ఏదో వేసుకుంటారు కదమ్మా, తాళి వేసుకుంటారా?
వేసుకోకూడదు అని కొంతమంది. ఈ చాదస్తవాదులు ఉంటారండి కొంతమంది. నీకు ఇష్టమైతే వేసుకో, లేకపోతే తీసేయి. అంతేగాని వేసుకున్న వాళ్ళని చూసి నువ్వు వేసుకోకూడదు అడగని పోతావు, నేను తీసేస్తాను కాబట్టి నువ్వే కూడా తీసేయి. ఇది అసూయ. తెల్లబట్టలు కట్టుకోండి మంచిదే. తెల్లబట్టలు వేసుకుంటే చాలా మంచిది, దేవదూతలా ఉంటారు. ఉతుక్కోట కష్టమవుద్ది, ఎక్కడ పడతాడు కూర్చోటం కుదరదు. సరే నువ్వు ఉతుక్కో, నువ్వు వేసుకో. అందరూ తెల్లబట్టలు వేసుకోవాలి, రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ నరకని పోతారు అని ప్రసంగం చేయటం ఎందుకు చెప్పండి? అక్కర్లా. నిన్ను దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండండి. దేవుడు పై రూపాన్ని చూడటంలా. పై రూపం ఎవరి కోసం? ఇది మనుషులు చూస్తున్నారు. మనుషులు పై రూపాన్ని చూసే మనకేమిస్తారు? గౌరవిస్తారు, విలువిస్తారు, లేదా మనం ఎవరమని తెలుసుకుంటారు. కాబట్టి దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం సరిగా ఉండకుండా పైన తెల్లచీర కట్టుకుంటే లోపల నల్ల హృదయం ఉంటే పరలోకం వెళ్తారా? ఆహా. వెండి బంగారాలు లేవని అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో డబ్బులు, వెండి నాణాలు, బంగారపు నాణాలు ఉండే. డబ్బులు లేవయ్యా నా దగ్గర, మాకు కలిగిన దాన్ని మీకు ఇస్తున్నాం. డబ్బులు లేనోళ్ళు ఏం కాదు. పేతురు యోహాన్లో డబ్బులు లేనోళ్ళు కాదు. యోహాన్ అయితే చాలా గొప్ప జాలరి. పనోళ్ళు ఉన్నారు, కూలోళ్ళం పెట్టి వలలు ఓడలు వాళ్ళ దగ్గర వదిలిపెట్టి ప్రభు పిడిచినప్పుడు అన్నీ వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చాడు. ఏంటో పాస్టర్లు అంటే ఇవాళ అడుక్కు తింటూ ఏ ఉద్యోగం లేక, ఏ చదువు రాక, ఏ గతి లేక పాస్టర్ అయ్యారు అనుకుంటున్నారండి కొంతమంది. అటువంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ఏ పని లేనోడికి బడి పంతుల పని అని పూర్వకాలం చెప్పినట్టు ఏ పని లేనోడు పాస్టర్లు అయిపోతున్నారులేండి ఇప్పుడు. ఎవరి మటుకు వాళ్ళే పాస్టర్లు, వాళ్ళకి వాళ్ళే. ఒక నాయకుడు ఉండడు, ఒక ట్రైనింగ్ ఉండదు, ఒక రక్షణ అనుభవం ఉండదు. ఒక దైవజనుడి క్రింద నేర్చుకున్నాక దైవజనుడు అవుతాడు ఎవడైనా సరే. మోషే దగ్గర నేర్చుకున్నాడు యెహోషువ. మోషే తర్వాత మోషే కంటే గొప్ప. మోషే మీద ఉన్న ఆత్మని నీకు ఇస్తానని దేవుడు అపాయింట్ చేశాడు. చూసారా, మనం దేవుని సేవకుల దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు, ఇదిగో యూట్యూబ్లో వింటున్న మన సుధీర్ లాంటి వాళ్ళు మేము వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం. చాలామంది చెప్తున్నారు, ఈ 3 సంవత్సరాల నుంచి రోజు వాక్యం వినే వాళ్ళల్లో ఆత్మలను సంపాదించాలి, యేసయ్య ప్రేమను అందరికీ చెప్పాలి అని రోజు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళకి ప్రేరేపణ వచ్చి వారు ఎక్కడికో అక్కడికి చేటుకు వెళ్ళి ఎవరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా, ఎవరు వాళ్ళని పంపమనకపోయినా యేసు ప్రభు గురించి చెప్పాలని వెళ్తున్నారు. అది ఆ శక్తి. నాజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడు అనగానే వాడు దిగ్గున లేచి సినిమాకు పోయాను. దిగ్గున లేచి తను కుంటోడు అన్న వాళ్ళందరి కాళ్ళు ఎరగొట్టెను. అవునా? ఏం చేశాడు? పేతురు యోహాన్ల మీద చేతులు వేసుకొని గంతులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుడు మనకు కాళ్ళు ఇచ్చింది ఎందుకంటే మందిరానికి మాత్రం రారు, ఎక్కడికన్నా వెళ్తారు. మోకాళ్ళు వేయటం చేత కదా మీకు? ఎంతమందికి వచ్చి మోకరించడం చూపించండి. మనిషి అన్నాక ప్రతి వాడికి వచ్చు, కానీ ఇయ్యరు. మోకాళ్ళు కనుక మనకు కూడా రోబోట్లాగా ఇట్టాగా పెట్టాడు అనుకోండి, ఇట్టాగా నడుస్తాం. ఇంకా కర్రల్లాగా చక్కగా వంగుతున్నాయి. మోకాళ్ళ ప్రార్థన నేను యవ్వన కాలంలో నేర్చుకున్నా. ఇప్పుడు కూడా మోకరించకపోతే నా మనసు ఒకలా ఉంటుంది. చూపించుకోవడానికి కాదు, ప్రార్థన చేస్తాడు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది, నాకు పిచ్చి పట్టిందో ఏంటో మరి మోకాళ్ళ ప్రార్థన మీద ఆశ ఎక్కువైపోయింది. ఎక్కువసేపు మోకరిద్దాం, ప్రార్థిద్దాం. దేవుని దగ్గర పడి ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎంతోమంది సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని దేవుని ముందు పెట్టాలి. మోకాళ్ళ ప్రార్థనకి చాలా గొప్ప జయం ఉందండి. మోకరించి ప్రార్థించేవాడికి పరధ్యానం ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. ఎందుకంటే అది కొంచెం కాన్సన్ట్రేట్ అవుతుంది. నీ మోకరించినప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థించగలుగుతారు. నేర్చుకోండి మీరు కూడా. మీరు ఒకవేళ మరీ వృద్ధులైనా మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే ఓ కుర్చీయో ఏదైనా తిరగేసి సపోర్ట్ చేసుకొని దాని సపోర్ట్తో మోకరించండి. పోనీ మిగిలిన వాళ్ళు మోకరించమంటే కుదురుగా కూర్చుంటారు చక్కగా, అది మోకరించడం కాదు. సాతాను పాటలు పాడుతుంటే వాడు కూడా పాడతాడు, ఎందుకంటే వాడు కూడా ఒకప్పుడు క్వైర్ లీడరే, పరలోకంలో పాటలు పాడించినోడే. ప్రసంగం చెప్తుంటే రెఫరెన్స్లు కూడా అందిస్తాడు, ఎందుకంటే ఆదాము కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి వాడి సంగతి సాతానికి దావీదుని ఎలా పడగొట్టాలో,
తెలుసా తెలీదా? దావీదు లాంటి భక్తుణ్ణి పడగొట్టాడు కదా. సొలొమోను లాంటి జ్ఞానిని పడగొట్టాడా? సంసోను లాంటి బలవంతుడిని. కాబట్టి అన్నీ తెలుసు ఆడికి. యోబు సంగతి కూడా తెలుసు. అక్కడ ఉడకల పప్పులు. ఎక్కడ యోబుడు కూడా పడగొడదామని నీకు చేతకాక యోబుని అన్ని విధాలు శోధించి చేతకాక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు కంచేసావు కదా, నువ్వు కంచి తీసే చూడు నేనేం చేస్తానో, నీ ముఖం మీద దూషించకపోతే నన్ను అడిగి అన్నాడండి. దేవునికి నమ్మకం ఉంది. నా సేవకుడైన యోబుని పో చేసుకోపో, అన్నీ పోయినాయి. ఆరోగ్యం ఉంది కదా, సరే పో. వాళ్ళంతా సోరియాసిస్ అంటారు ఇప్పుడు. సోరియాసిస్ అంతకుముందు కుష్ఠరోగం అనుకునేవాళ్ళం. కుష్ఠరోగం దురద రాదు, స్పర్శ ఉండదు వాళ్ళకి. సోరియాసిస్ అంటే తెలుసా? ఇప్పుడు అందరికి చాలా మందికి వచ్చేస్తుంది. ఇక్కడ తోలు ఊడిపోతూ ఉంటుంది, ఇలాగా మంట పుట్టేస్తుంటుంది, గోక్కుంటుంటే తోలు వచ్చేస్తుంటుంది, పుండి అయిపోద్ది. చాలామంది ఇప్పుడు సోరియాసిస్ ద్వారా నాకు ప్రార్థన భారాలు పంపిస్తూ ఉంటారు. ఎక్కువ అవుతుంది ఈ దినాల్లో. ఈ యొక్క రియాక్షన్స్కి, ఈ యొక్క మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడండి. అందరూ పోయారు. భార్య ఉందండి. భార్య ఏమందండి, పోన్లేండి నేనున్నాను కదండి, నేను గోకుతానండి, దిగులు పడకండి, మీకు నేను నాకు మీరు ఉన్నారు కదా అందా. ఆయన గోక్కుంటుంటే ఇంకెందుకయ్యా ఊరికే దేవుడు 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 అంటావు, యథార్థత వదిలిపెట్టవా? దేవుణ్ణి దూషించి చావరాదా? ఆ డైలాగ్ ఎవరితో తెలుసండి? సాతాంది. సైతాను భార్య ద్వారా మాట్లాడిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సైతాను ఎవరి ద్వారా మాట్లాడాడు తెలుసా మీకు? పేతురు ద్వారా మాట్లాడాడు. సిలువ నీకు దూరమగును గాక అంటే ప్రభు ఏమన్నాడు? సాతానా వెనక్కి పో. ఎప్పుడు దేవుడిని దూషించకండి, ఎప్పుడు దేవుడి మీద నింద మోపకండి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు ఉంటే ఇదెందుకు జరగాలి? ఈ దేవదూషణ అనేది భయంకరమైన పాపం. అది సాతాను ప్రేరేపణతో అనేకుల్ని ఈ రోజున వాడు పాడై చుట్టూ వాళ్ళని పాడు చేస్తున్నాడండి. యోబు అప్పుడు కూడా ఆ పరీక్షలో కూడా పాస్ అయ్యాడు. ఇక్కడ ఎంతమంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారో కానండి, స్త్రీలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అమ్మ స్త్రీలు మీకు తెలుసా? మా పెళ్ళైన స్త్రీలకి ఏంటి, మీ ఆయన ఎంత మీసాలు తిప్పినా, ఎంత రోషంగా మాట్లాడినా, మీరు మనస్సు నెమ్మదిగా ఉండనివ్వకపోతే వాళ్ళు నెమ్మదిగా ఉండలేరు. ఎందుకు తాగుబోతులు అవుతున్నారు అనుకుంటున్నారు? ఎందుకు పరాయి స్త్రీలు ఇంటికి వెళ్తున్నారు? మీరే. మీ భర్త మీ మీద ఒకవేళ పెత్తనం చేసినట్టు కనపడినా మీరంటే వారికి ఆ బంధం దేవుడు పెట్టాడండి. భార్య ప్రోత్సహిస్తే, భార్య సమాధానంగా ఉంటే పురుషుడు ఏదైనా సాధించగలుగుతాడు. భార్య సహకారం లేకుండా పురుషుడు ఏమీ సాధించలేడండి. నా భార్య సహకరించింది కాబట్టే మేము గుడిసెలో ఉన్నా. పుట్టింది కాడి నుంచి మేము గుడిసెలో ఉండలేదు, నా భార్య వాళ్ళు గుడిసెల్లో ఉండలేదు. ప్రభు నిమిత్తమై దేవుడు వెళ్ళమన్న చోటుకెళ్ళి గుడిసెల్లో ఉండి చందా బియ్యం తిని, ఏంటంటే ఒకళ్ళు నూకలు తెస్తారు, ఒకళ్ళు ఉడ్లు తెస్తారు, ఒకళ్ళు పాత బియ్యం, ఒకళ్ళు కొత్త బియ్యం అన్నీ కలుపుకొని వండుకొని తినేవాళ్ళం ఇద్దరం. మా అత్తగారు వచ్చి, అమ్మాయి నీళ్ళు వసుకుంది, ఇలాంటి అన్నం తిడితే పుట్టేవాడు ఇలా సన్నగా పడతాడు అంది. నా పెద్ద కూడా చూడండి సన్నగా ఉన్నాడు, ఎట్టున్నాడు తెలుస్తుంది. అన్నాలు తింటారు అంటే వచ్చేది ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే మాకంటే పొడిగైపోయారు మా పిల్లలు. ఏమి మామూలు భోజనమే తిన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే, నేను తిరుగుతూ ఉంటే నా భార్య బిడ్డల్ని పట్టించుకుంది. స్టేజ్ల మీదకి వచ్చి పాటలు పాడాలి, ప్రసంగాలు చేయాలి అని అంటాను కుదరలేదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే వేరే, ఇంట్లో నుంచే ఇవ్వచ్చు, ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి. కానీ ఆ రోజుల్లో తను కాచుకొని ప్రార్థన చేసుకొని ఉన్న మూలాన ఈరోజు
కుటుంబం అంతా సేవలో ఉన్నాం. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకు ఇంకోటి లేదని నాకు సంతోషం. అది అన్నిటికంటే నేను పాస్టర్ ప్రసంగాలు చేస్తుంటే నా కొడుకులు పోయి ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుంటే, లేకపోతే ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకుంటుంటే ఏం ప్రయోజనం? మనం ఈ లోకంలో సాధించాల్సింది భార్యాభర్తలు ఒకటై ఉంటే దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. అందుకే సైతాను వాళ్ళ మధ్యలో దూరి, ఆదామవ్వల మధ్యలో దూరినట్టుగా ఈరోజు కూడా ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. పూర్వం కొంచెం కట్టు నిష్ఠ ఉండేది. ఇప్పుడు 3 నెలలకి 6 నెలలకి విడాకులు ఇచ్చేసుకోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు. ఇంతకుముందు స్త్రీ భర్త వదిలేస్తే స్త్రీ ఏమైపోద్దో అనుకునేవారు, కానీ ఇప్పుడు స్త్రీలే వదిలేస్తున్నారు పురుషుల్ని. చాలామంది పురుషులు ఏడుస్తూ చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి, అయ్యా నా భార్య 2 పిల్లలయ్యా పరాయాతంతో వెళ్ళిపోయిందయ్యా, ఆ బిడ్డల మొక్కలు చూస్తే నాకు జాలేస్తుందయ్యా. నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను క్షమిస్తున్నాను, పోన్లే అయిందేదో అయిపోయింది, వచ్చేయి మనం కుటుంబం కట్టుకుందాం, మన బిడ్డల్ని పెంచుకుందామని బతిమిలాడుతుంటే రావటం లేదయ్యా. నా భార్య నా దగ్గరకు వచ్చేటట్టుకు ప్రార్థన చేయండి అంటున్నాడండి. ఆమె చెడిపోయినా పర్వాలేదు, మరొకటితో వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను క్షమించడానికి సిద్ధమే అని పురుషుడు అంటున్నాడు ఈరోజు. సరేలేండి, తాగి భార్యను చిత్రహింస చేసే పురుషులు కూడా మన దేశంలో కావలసినంత మంది ఉన్నారు. దీని అన్నిటికీ వెనకాల నుండి వర్క్ చేసేది ఎవడన్నమాట? భర్త ప్రార్థిస్తుంటే భార్య అడ్డం పెడుతుంది, భార్య ప్రార్థిస్తుంటే భర్త అడ్డం పెడతాడు, ఇద్దరు ప్రార్థిస్తుంటే బిడ్డల్లో దూరతాడు సాతాను. కానీ దాన్ని ఎదిరించాడు. మామూలు వ్యక్తి అయితే యోబు అనేవాడు, యోబు మనలాంటోడైతే చావరాదా అంటే, నిన్ను చంపి నేను చేస్తాను రావే అని ఉండేవారు. ఏంటంటే ఇప్పుడు చాలామంది అదే, వీళ్ళు గొడవలు ఎక్కువైపోయి విషం తెచ్చుకొని ఇద్దరు కలిసి సాగి చచ్చిపోతున్నారు. పోనీ వీళ్ళు చచ్చారు, ఆ చిన్న బిడ్డలను కూడా తాపించి మేము చచ్చిపోయిన తర్వాత వీళ్ళని ఎవరు చూస్తాడు వాళ్ళకు కూడా తాపించి చంపేసుకుంటున్నారని వింటున్నాం చూడండి. ఎందుకంటే చావు 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 అనే పదం ఎవరి మాట తెలుసా? నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. ఒకవేళ నేను చనిపోవలసి వస్తే ఇక్కడ కళ్ళు మూసి ఎక్కడ పరలోకంలో నేను కళ్ళు తెరుస్తా. అది క్రైస్తవ జీవితం. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కొరతలు ఉంటాయి. నీ దగ్గర ఏముందో చెప్పు. నా దగ్గర ఏం లేదయ్యా, అప్పులు ఉన్నాయి అంటుంటే చెప్పమ్మా, మా ఇంట్లో ఏముంది? ఏముంది, మట్టి కుండలో అంత నూనె ఉంది. సరే వెళ్ళి ఇరుగు పొరుగు వారి పాత్రలన్నీ తీసుకొని ఆ కుండలో నేను అన్ని పాత్రల్లో పొయ్యి అని చెప్పాడండి. మీకు ఏమైనా అర్థమైందా? మీకు అలా చెప్తే ఏమైనా చేస్తారా? పాస్టర్ గారికి కొంచెం లూజ్ అనుకుంటా. మన దాంట్లో ఎంత ఉందంటే ఊళ్ళో అన్నీ తెచ్చిపోయమంటాడు ఏంటినా? ఎట్టా పోస్తాము, ఎట్టా జరుగుద్ది? నమ్మితే చాలు, నీవు నమ్మకుండా అద్భుతాలు జరగవు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము. నమ్మింది ఆమె, నమ్మింది కాబట్టి ఇంకా మారు మాట్లాడకుండా వెళ్ళింది. పెద్ద కొడుకు ఖాళీ కొండ పెట్టాడు, చిన్న కొడుకు నిండిన కొండ పక్కన పెట్టాడు. ఇంకోటి 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 పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇంకంతేనా? వెంటనే నూనె అమ్మబండని బోర్డు పెట్టుకుందా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అయ్యా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా, పాత్రలన్నీ నిండిపోయాయి. కొంతమంది అంటే ప్రార్థన చేయమని అడుగుతారు, కానీ ఆ ప్రార్థనకు జవాబు వచ్చాక మళ్ళీ పాస్టర్ గారికి చెబుతారా? అబ్బే చాలా కష్టపడుతుందండి, నా భార్య నొప్పులు వస్తున్నాయండి, ప్రసవానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అయ్యగారు, ప్రార్థన చేయడానికి అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తారు, లేకపోతే వాట్సాప్ పెడతారు. నేను ప్రభా ఏ కీడు జరగకుండా చేయి, సుఖప్రసూతి దయచేయి అని నేను ప్రార్థన చేస్తూనే ఉంటే ఎంతసేపటికి ఏమీ చెప్పడు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. నేను కనపడ్డ వాళ్ళందరిని అడుగుతున్నా, ఏ బుధవారం మీటింగ్ వచ్చి ఏమైందయ్యా అంటే, మీరు ప్రార్థన చేసిన 5 నిమిషాలకి సుఖప్రసవం జరిగేసిందండి. మరి నువ్వు ఒక్క మాటనే చెప్పలేదయ్యా. ఇంకెందుకు కష్టం వచ్చినప్పుడు చెప్తారా? ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను, నువ్వు నన్ను మర్చిపో అన్నాడా? నువ్వు నన్ను మహిమపరచాలి.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కష్టాలు తీరినంటే ప్రభువుని మర్చిపోవద్దు, ప్రభువును స్తుతించాలి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ, రక్తస్రావ రోగం అంటే ఎంత బలహీనలు అయిపోతారో స్త్రీలు. 12 సంవత్సరాలు అంటే ఎముకలు గూళ్ళగా అయిపోయింది ఆమె. ఎంత వైద్యుల దగ్గరికి వెళ్ళిందో, భూత వైద్యం, ఆ వైద్యం, హోమియోపతి, ఆర్యోపతి, ఆయుర్వేదం అన్నీ వాడింది. నానా వైద్యుల దగ్గరికి వెళ్ళి మరిన్ని తిప్పలు పడిందంట. ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, డబ్బంతా. ఎవరో చెప్పారంటే యేసుప్రభుని గురించి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికన్నా యేసుప్రభుని గురించి చెబితే వాళ్ళ అవసరతలు తీరుతాయి, వారికి విశ్వాసం కలుగుతుంది. నిజంగా కొంతమంది ఎంతో అవసరతలో ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి గతి లేదు, దిక్కు లేదు, ఏం చేయాలో తెలీదు, చనిపోదాం అనుకుంటున్నారు, పారిపోదాం అనుకుంటున్నారు, విసిగిపోయి ఉన్నారు మనుషులు. యేసయ్య ఉన్నాడు నిన్ను క్షమించేవాడు, యేసయ్య ఉన్నాడు నిన్ను స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు ఉన్నాడని మీరు మీ బంధువులకి, స్నేహితులకి ఫోన్ చేసి చెప్తూ ఉండండి. చెప్తారా? మన ఆంధ్రాలో మామూలుగా అడిగే మాట, మనం కలుసుకున్నప్పుడు నేను రోజు టీవీలో అడిగే మాట, బాగున్నారా? కొంతమంది తల్లులు చెప్తారు, అయ్యా ఇవాళ అడగలేదే, ఒక్కో రోజు రేపు మర్చిపోతే ఇవాళ అడగలేదే అయ్యా. నువ్వు ఆ మాట అనగానే మాకు కాస్త ఆతర దొరుకుతుంది అయ్యా. ఎవరు మమ్మల్ని అడగటం లేదు. అమ్మ అన్నం తిన్నావా అడుగుతారండి? అబ్బే అమ్మ మాత్రం తినయ్యా తినయ్యా తిన. ఎన్నిసార్లు బతిలాడిందో నిన్ను చిన్నప్పుడు అడుగు. ఇప్పుడు మొసలిదయింది అమ్మ, మూలపడి ఉంది. అమ్మ అన్నం తిన్నావా? అమ్మ ముద్ద తినమ్మా అంటే ఏమైపోద్ది? అమ్మ ఇంకో 10 సంవత్సరాలు బతికితే నీకు కష్టమైపోద్దని బాధ. ప్రేమగా మాట్లాడండి. మనుషులకు దేవుని ప్రేమ ఉన్నప్పుడు మన ఇంటి వారిని ప్రేమిస్తాం, మన శత్రువులను కూడా ప్రేమిస్తాం. ఈ రోజున అనేక జీవితాల్లో ఆ స్త్రీ ఎన్ని బాధలు పడింది. ఎవరో చెప్పారు, అక్క యేసుప్రభు ఆయన ఉన్నాడు, ఆయన అనేక మంది రోగులు బాగు చేస్తాడని చెబితే ఆమె వెనక తట్టు వెళ్ళిందంట. ఎందుకంటే బయట అంటారు కదా మన దేశంలో, బయట 3 రోజులు ఆమెను ముట్టుకోకూడదు. ఇవన్నీ పోయినాయిలే ఇప్పుడు. మా నాయనమ్మ భలే చేతస్తపు తల్లి. ఒకరోజు ఇటు ఎగురుకుంటూ ముట్టు, అరే చండాలు పొడా పోయి స్నానం చేయరా, ఏదో స్నానం చేయమంటుంది. అర్థమయ్యేది కాదు నాకు. అలాగ అందరిలో యూదులు చాలా సాంప్రదాయం, వాళ్ళు ముట్టుకోకూడదు. శవం దగ్గరికి వెళ్ళి వచ్చినోడు 7 రోజులు ఉండాలి. అలాగ అన్నీ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, హైజీన్ ఉంది. కరోనా రాకముందే ఉంది. కరోనా అప్పుడు ఇవన్నీ పెట్టారు కదా మనకి. కాబట్టి అందరిలో వెళ్ళలేకపోయింది ఆమె. వెనక నుంచి పాక్కుంటూ వెళ్ళి అంగి ముట్టకోగానే ఏమైపోయిందట, వెంటనే ఆమె రక్తధార కట్టింది. హల్లెలూయా. యేసు ప్రభు చేసే కార్యాలు వెంటనే జరుగుతాయి. రేపు అని చెప్పడం ఆయన. మన ఆఫీసుల్లో జరిగినట్టు, మన డాక్టర్లు చెప్పినట్టు 3 నెలలు బాగవుద్ది, 6 నెలలు బాగవుద్ది అని చెప్పేవాడు కాదు ఆయన. ముట్టిన వెంటనే అద్భుతం, అడిగిన వెంటనే. ఏంటండి పరలోకం ఇక్కడికి ఎంత దూరం ఉందో తెలుసా మీకు? తెలుసా? పరలోకం నుంచి ఒక వెలుగు కిరణం భూలోకానికి రావాలంటే 2.5 సంవత్సరాలు పడుద్ది. ఎంత? ఈ వెలుగు ఉంది చూడండి, లైట్ ఇక్కడి నుంచి వస్తుంది. 1886 మైళ్ళ వేగంతో 1 నిమిషానికి ప్రయాణం చేస్తుంది అది. వెలుగు కిరణాలు 1086 మైళ్ళు 1 నిమిషంలో ప్రయాణం చేస్తుంది. అంత వేగంగా ఆకాశంలోని నక్షత్రాలలోని యొక్క వెలుగు భూలోకానికి చేరాలంటే 2.5 సంవత్సరాలు పడుతుందట. అంత దూరంలో ఉన్నాయి కాబట్టి మినుకు అంటే కనపడుతున్నాయి. నక్షత్రాలంటే చిన్నవి కావు, మన భూమి కంటే చాలా పెద్దవి. ఇంకా అక్కడున్న ప్రభు ఎంత పెద్దోడో మనం బొమ్మలు వేసి చూపించడం కుదరదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయము. ఏ పాటిది? దేవుడిని కూర్చోబెడతానికి కాదండి ఆలయం, మనం కూర్చుంటానికి. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో కూడా ఉంటారు, అక్కడ నేను ఉంటానన్నాడు. వెంటనే జవాబిస్తున్నాడు. మన ప్రార్థన
ఆయనకి వినపడుతుంది, వెంటనే ఆయన దగ్గర నుంచి జవాబు వస్తుందండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ప్రభు ఆగిపోయాడండి. ఎవరు నన్ను ముట్టారో, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. పేతురు అంటాడు, ఇందాక నుంచి అందరి మీద పడుతున్నారు, తోసుకుంటూ వెళ్తున్నారు, పెద్ద జనసమూహం ఉంది చుట్టూ, అందరు నీకు తగులుతూనే ఉన్నారు ప్రభా, ఎవరో నిన్ను ముట్టారంటావేంటి? అందరూ తగులుతున్నారు, కానీ ఎవరో ఒకరు విశ్వాసంతో ముట్టారు. గట్టిగా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు జరగవండి. వచ్చిన వాళ్ళందరికీ జరగవు. ఎవరు జరుగుతాయి? నమ్మిన వాళ్ళందరికీ జరుగుతాయి. ఎవరు జరుగుతాయి? నమ్మిన వాళ్ళకి జరుగుతాయి. నమ్మకంతో ముట్టింది ఆమె, ఆపు చేయించాడు. ఎవరు? ఆమెకి నేను దాక్కోలేను, బయటకు వచ్చి తన కథ అంతా చెప్పింది. 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, ఇదిగా ప్రభు పాదం అంగీ ముట్టగానే నా రోగం నివారణ అయింది అనగానే సాక్ష్యం చెప్పించాడు అందరికీ. ఎప్పుడైనా సరే దేవుడు చేసిన మేళ్ళు మనం సాక్ష్యము అంటే మైకిచ్చి చర్చిలో చెప్పమని దాకా ఉండక్కర్లేదు. మీ పక్కింటి వాళ్ళకో, మీ ఎదురింటి వాళ్ళకో, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్ పెట్టో, ఫోన్ చేసో దేవుడు చేసిన మేళ్లకు మొదటగా దేవుని సందులో మోకరించి ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఆమెతో ఒక మాట చెప్పాడు, నీకు స్వస్థత కలిగింది, నీ వ్యాధి నివారణ అయ్యింది. అంటే ఇందాక అయ్యింది కదా, ఇందాక అవ్వింది ఏంటంటే అప్పటికి అయ్యింది. ఇప్పుడు మీరు చాలామంది ప్రార్థన చేసుకున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేశాక బాగుంది అంటారండి. ముఖ్యంగా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు, మీరు ఎవరు లేరు అనుకుంటా, ఉన్నారా? ఓకే, దెయ్యం పోతాడా అని వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ వచ్చుద్ది. కొంతమంది పాస్టర్ గారికి ఇదే పని, వారం దెయ్యం వల్ల కొడతామే. వేరే దెయ్యాలు కదా, అదే దెయ్యం, అదే మనిషి. కొంతమందికి దెయ్యాలు రోగాల రూపంలో వస్తాయి. ప్రభా ఈ తలపొడి తీసేయి, తగ్గినట్టుందండి, తగ్గిందండి. మళ్ళీ గుమ్మంది ఆడగానే మళ్ళీ తలపొడి వస్తుంది. తాత్సమయానికి తగ్గించే కాదు రోగం. అమృతాంజనం జండు బాంబు అంటారు చూడండి, పూర్వం నెత్తి చూడ రాసుకుంటూనే ఉంటారు, కాసేపు ఆ తిమ్మిరి పెట్టి రానట్టు ఉంటుంది. అది తగ్గగానే మళ్ళీ రాసుకుంటారు. అట్ట కాదు, యేసు ప్రభు స్వస్థపరిస్తే అది ఎన్నటెన్నటికీ స్వస్థత. మా చర్చిలో డాక్టర్ గారి భార్య ఉంది, ఆమె క్యాన్సర్ వచ్చింది, భయంకరం, మొత్తం రక్త కణాలన్నీ మళ్ళీ తీసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. ప్రార్థన చేసుకొని ప్రభువుని నమ్ముకొని ఆ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, కారం వేసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రార్థన గంటకి ప్రార్థన చేసినప్పుడు ఆమె పూర్తిగా స్వస్థపడింది. మళ్ళీ కొత్త ఇల్లు ఇచ్చాడు దేవుడు, కొత్త కారు ఇచ్చాడు దేవుడు. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పైబడి అయిపోయింది, మళ్ళీ క్యాన్సర్ సిమ్టమే సాధారణ క్యాన్సర్ వస్తే 2 ఏళ్ళకి మళ్ళీ తగ్గినా కూడా ఏమవుద్దంట, వైద్యం చేస్తే దేవుడు స్వస్థపరిస్తే అది ఎన్నటన్నిటికీ స్వస్థత. ప్రభువును మనం మహిమపరుస్తూ ఉంటేనండి స్వస్థత కొనసాగుతూ ఉంటుంది. నువ్వు ఏ గోతులో నుంచి లేచావో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో మర్చిపోకూడదు. స్వస్థత పొందితివి, మరెక్కువ కీడు నీ మీదకు రాకూడనట్లు ఏం చెప్పాడండి, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు. ఆ పాపాత్మురాలు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు అందరూ రాళ్ళతో కొట్టాలని వచ్చినప్పుడు మీలో పాపం లేని వాళ్ళు రాయి ఏంటంటే అందరూ వారి పాపాలు యేసయ్య ముఖ కాంతిలో చూసుకొని పోయారు. ఆమె కూడా పోయి ఉండొచ్చు, అందరూ వెళ్ళిపోయారు కదా నేరం మోపిన వాళ్ళందరూ, కానీ ఆమె అక్కడే నిలబడి ఉంది. ఆయన తలెత్తి చూసి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, పాపము లేనివాడు నువ్వు అక్కడవే నన్ను శిక్షించడానికి అర్హుడవు. నా పాపానికి శిక్ష కావాల్సిందే, నువ్వు నన్ను రాళ్ళతో కొట్టి చంపితే నీ చేతుల్లో చేస్తే చాలు నాకు అనుకుని నిలబడింది అక్కడ ఆమె. కానీ పాపం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడండి, నేను నీకు శిక్ష విధించను. ఇంకో మాట అన్నాడు, ఇకను వెళ్ళి పాపము చేయకు. మన కష్టాలు తీరుతున్నప్పుడు అండి మళ్ళీ పాపం చేస్తే, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతే, మళ్ళీ ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ వస్తూనే ఉంటాయి.
కొంతమంది జీవితాల్లో అలాగే ఉంది. అది కాదు, ఒక్కసారి ప్రభువు నిన్ను స్వస్థపరిస్తే మళ్ళీ ఆ రోగం నీకు రాదిక. ఒక్కసారి ప్రభువు నిన్ను మారిస్తే మళ్ళీ పాపజోలికి పోవిక. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును అన్ని కొత్త అయిపోయినాయి. ఇక పాతది ఏది ఉండదు మన జీవితాల్లో. అలాంటి మార్పు ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. శోధనలు రోజు ఉంటాయి. మనిషిగా మనం బతికినంత కాలం, ఈ భూలోకంలో ఉన్నంత కాలం, ఈ లోకాధికారి ఎవరిప్పుడు? ఈ లోకాధికారి ఎవరు? సాతాను. మనం మట్టి శరీరంలో ఉన్నాం, మన లోపట ఆత్మ ఉంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఈ మట్టి లోకానికి లాగుతుంది. ఈ లోకాన్ని జయించడానికి, సాతాను ప్రేరేపణలకు లొంగకుండా ఉండడానికి, ఈ లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు జయించడానికి మనం రోజు దేవుని సందులో ప్రార్థన చేయటం అవసరం. మనిషి బతకాలంటే 3 పూట్ల తింటున్నారు కదా, ఆలస్యమైనా కూడా. ఏమని? ఆత్మ బతకాలంటే 3 పూట్ల దేవుని వాక్యం తినాలి, మోకాళ్ళలోని ప్రార్థన చెయ్యాలి. దానియేలు రోజుకు 3 మారు ఏం చేసేవాడు? మోకాళ్ళలోని ప్రార్థించేవాడు. దానియేలు ఒక బాలుడిగా, ఒక 17-18 సంవత్సరాల యవనస్తుడిగా రాజుదారికి బానిసగా తీసుకురాబడ్డాడు. 3 రాజుల కాలంలో దానియేలు ఉన్నాడు. దర్యావేష్ అనే రాజు కాలంలోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకా 3 మారు మోకాళ్ళలోని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా మీకు? 89 సంవత్సరాలు. 80-90 సంవత్సరాలు వయసులో కూడా 3 మారు మోకాళ్ళలోని ప్రార్థించగలిగాడు. అందుకే దానియేలు దేవుడే దేవుడని నిరూపించగలిగాడు. ఈ రోజున ఏ సమస్యతో వచ్చారో అది వాళ్ళు తీర్చేశాడు. దాని గురించి పెరిగిన అవిశ్వాసం ఉంచకండి. బట్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు, గెట్ టుగెదర్ చేతుల్లో లేదు. మళ్ళీ తీరిపోయినది మళ్ళీ నీ జీవితంలో రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆ దురభ్యాసం కానీ, ఆ అనారోగ్యం కానీ, ఆ దిగులు కానీ, ఆ బాధ కానీ, ఆ సమస్య కానీ ఇక ఎప్పుడు నీ జీవితంలోనికి రాకుండా ఉండాలంటే నువ్వు దాన్ని కాపాడుకోవడానికి దేవునితో సహవాసము చేయాలండి. ఈ లైట్ వెలుగుతూ ఉండాలంటే ఏముండాలి చెప్పండి? ఎలక్ట్రిసిటీ ఉండాలి. కనెక్షన్ తెంపేసామనుకోండి, ఏమవుద్ది? లైట్లు అలాగే ఉంటాయి, అక్కడే ఉంటాయి లైట్లు, బాగానే ఉంటాయి చూడటానికి, కానీ వెలగవు. మనం కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు రోజు దేవునితో మాట్లాడుకోవటం, మన మనస్సులో దేవునిని ధ్యానించటం. రోజంతా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడానికి నీకు కుదరదు, నాకు కుదరదు. కానీ రోజంతా దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉండొచ్చు. మనం ఒక ధ్యాసలో ఉన్నప్పుడు చూడండి, మనం ఏ పని చేస్తున్నా సరే అదే ఆలోచిస్తుంటాం. చూసారా? అలాంటివి ఉన్నాయి మీకు? ఉంటాయి. మీ అమ్మగారు వస్తానన్నారు, మొన్న 3 రోజుల్లో వస్తారనుకోండి. 3 రోజుల్లో వస్తానమ్మా అన్నారు అనుకోండి. నువ్వు ఏ పని చేస్తున్నా ఏ మనసులో ఉంటుంది చెప్పు? అమ్మ వస్తానంది, ఏం కూర ఉండాలి, అమ్మ వస్తానంది, ఏమి ఇవ్వాలి, అమ్మ వస్తానంది, ఏం తెమ్మని చెప్పాలి, అమ్మ వస్తానంది, నా కష్టం తీరుద్ది, నా సహాయం జరుగుద్ది, నా సంతోషం దొరుకుద్ది. అలాగే యేసయ్య వస్తానన్నాడు. అమ్మలను మించిన అమ్మ, నాన్నలను మించిన నాన్న, ఆ పరలోకపు తండ్రి వస్తా, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. మీ హృదయాలు కలవరపడనీయకండి. నేను లోకాన్ని జయించాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేనొచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆ ధ్యాసున్నోడికి ఈ లోకంలో శ్రమలు, కష్టాలను, ఈ లోకములో కొరతలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవలసిన అవసరత ఉండదండి. విశ్వాసం అంటే చూడని దానిని నమ్మటం, చూసిన తర్వాత నమ్మితే దాని గొప్ప ఏమి కాదు. ఇక ఒకరు అలాగే తీసుకొచ్చాడు, మా ఆయనకి బాప్తీసం ఇవ్వండి, మా ఆయనకి రోగం ఉందండి, తగ్గిపోతే బాప్తీసం తీసుకుంటాడంట అంది. ఎప్పుడంట? అమ్మ ముందు ఆయన నమ్మి బాప్తీసం తీసుకోమను, అప్పుడు తగ్గుద్దన్న. ముందు తగ్గితే అప్పుడు అది విశ్వాసం కాదు.
ఇదే విశాఖపట్నంలో అక్కడ కొండలు ఎక్కడ ఉన్నాయండి. అక్కడ ఒక ముసలామెకి కొంతమందికి మన స్పర్జన్ విట్టర్ గారు అనే సేవకులు ఉన్నారు ఇక్కడ. ఆయన సంఘంలో కొంతమందికి బాప్తీసాలు ఇవ్వడానికి ఒక 30 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా అక్కడ నీళ్ళు లేకపోతే అది కొండలు కదా, ఇలాగ నేరుగా ఒక టబ్బులాగా ఉంది, దాంట్లో దింపారు. అక్కడ ఒక ఆమె ముసలామె వచ్చింది. ఆమెకు బాప్తీసం ఇచ్చినప్పుడు అడుగుతాం, అమ్మా యేసుప్రభు నీ సొంత విషయం అంగీకరించావా? నేనేం చేస్తానంటే కొంత చమత్కారంగా మాట్లాడతాను. అమ్మా ఎందుకు వచ్చావు అని అడిగా. అమ్మా ఎందుకు వచ్చావు అంటే బాప్తీసం పొందడానికి వచ్చాయా? ఎందుకు అన్నాను. ఇది గడ్డ ఉందా ఇక్కడ, ఈ గడ్డ తగ్గిపోద్దని బాప్తీసం తీసుకుందామని వచ్చాను. అంటే గడ్డ తగ్గకపోతే అయ్యా నేను యేసుప్రభుని నమ్ముతున్నా, తగ్గిందో పోయిందో ముచ్చయ్యా అంది. వాడికి భాష కదా. తగ్గితే తగ్గింది, లేకపోతే లేదు, నేను ప్రభునే నమ్ముతున్నా ముచ్చ కసిరిదిరా నాకుగా ముచ్చేసా. రోజు ప్రార్థన చేసేవాడిని ఆమె కోసం, ప్రభా ఆమె విశ్వాసాన్ని కాపాడయ్యా, ఆ గడ్డ తగ్గించయ్యా. ఆ పాస్టర్ గారిని కలిసినప్పుడు అడిగేవాడిని, మీ సంఘంలో పలానాళ్ళకి బాప్తీసం ఇచ్చామే, ఆ గడ్డ తగ్గిందండి. ఆయన ఎప్పుడు చెప్పినా తగ్గలేదు. అయ్యో చర్చికి వస్తుందా? అయ్యో బాప్తీసం పొందిన రోజుల నుంచి ఆమె ఒక్క పూట కూడా చర్చి మాందో. ముందు లైన్లో వచ్చి కూర్చుంటుంది, పాటలు పాడుతుంది, వాక్యం వింటుంది, ప్రార్థన చేస్తుంది, అందరి విశ్వాసాలకి మాదిరిగా ఉంది. మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ అడిగా, తగ్గిందా? తగ్గలా. చర్చికి వస్తున్నారా? వస్తున్నది. అబ్బా అది విశ్వాసం. మళ్ళీ ఓసారి అడిగేటప్పటికి ఆమె ఎలా ఉంది అని అడిగాను. ఒకసారి ఆమె ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, గడ్డతోటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ గడ్డలు అక్కడ ఉండవు. ఎక్కడ పరలోకంలో గడ్డలు ఉండవు, కుంటోళ్ళు ఉండరు, గుడ్డోళ్ళు ఉండరు, మూగోళ్ళు ఉండరు, క్యాన్సర్ పేషెంట్లు ఉండరు, ఏ రోగం లేదు, ఏ వ్యాధి లేదు, ఏ మరణమిక లేదు. ఆమె గొడవ పెట్టుకుందంట, ఆమె ఒక్కతే మారింది ఆ ఇంట్లో. అందరూ కాల్చాలని చెబితే అందరినీ పిలిచి చెప్పిందంట, నన్ను ఎట్టి పరిస్థితుల్లో కాల్చకండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్తున్నాను, నా గురించి మీరు ఆడవలసిన అవసరమో లేదు. నాకు దైవ సేవకులు తీసుకొచ్చి వాక్యానుసారంగా నాకు సమాధి చేయించండి, ఎందుకంటే నా యేసు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి అని ఒక మంచి విశ్వాసిగా ప్రభు సన్నిధికి వెళ్ళిందండి. అది విశ్వాసం. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని ముళ్ళులు ఉంచుతాడు, కొన్ని కొరతలు ఉంచుతాడు. అందుకని దేవుడికి శక్తి లేని అనొద్దు, దేవుడికి మన మీద కోపం అనుకోవద్దు. కొన్ని మనం అడిగిన ఇవ్వడం, ఎందుకంటే అవి మనకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మనం దేవుడు ఏది ఇచ్చినా తీసుకుంటే ఆయన ఉత్తమమైనయే మనకి ఇస్తాడంటే. శ్రమల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సుఖంలో ఎవ్వడు ఏం నేర్చుకోలేడు. ఏడుస్తున్నప్పుడు నీకు ఎన్నో అనుభవాలు తెలుస్తాయి, ఎందరో బాధ నీకు అర్థమవుతుంది. నువ్వు నవ్వుతున్నప్పుడు హే అన్నప్పుడు నీకు ఏం తెలియదు, చూసారా? అందుకని నవ్వుట కంటే ఏడ్చుట మేలు. ఎందుకంటే పరలోకంలో ఎలాగ ఏడిపిక, ఆ ఏడిపది ఇక్కడే ఏడ్చేద్దాం. పరలోకంలో ఒకటే సంతోషం, అక్కడ ఎడతెగని సంతోషం, ఎడతెగని కీర్తనలు. అక్కడ ప్రసంగాలు లేవు, అక్కడ ప్రార్థన చేసుకోవాల్సిన అవసరమో లేదు. అక్కడ ప్రభువును దూతలతో పాటు పాటలు పాడుతూ ఆరాధించడం. మనకేమైనా అనుమానాలు వస్తే మన ప్రభువుని అడిగి ఆనందంగా ఆయన సమాధానాలతో యుగ యుగములు తరతరములు జీవించేది. యేసుప్రభుని నమ్ముకున్నది లోకంలో కష్టాలు పోతానికి కాదండి, అవన్నీ పోతాయి. కానీ యేసుప్రభుని నమ్ముకుంది పరలోకమో చేరటానికి. మరణించిన తరువాత ఒక జీవితం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? అల్లే చెప్పండి. మరణించిన తరువాత జీవితం ఉందని నమ్మిన వాళ్ళందరూ అల్లే చెప్పండి. అందరు నమ్ముతున్నారా? మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎట్ట వెళ్తారు? నేనే మార్గము జీవము సత్యమునని, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు వేరే మార్గాలు లేవు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఆయన మీ హృదయంలో ఉన్నాడా?
నిషిద్ధమైనది ఏది పరలోకంలో ప్రవేశించదు. ఈ లోకంలో చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటామండి. కానీ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. తప్పు చేయటమే తప్పు, చేసిన తప్పు దాయటం పెద్ద తప్పు అన్నాడు ఆయన. చేసిన తప్పు కవర్ చేసుకుంటారు కొంతమంది. అది కవర్ చేసినంతప్పుడు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. మన పాపం మనల్ని పట్టుకోకముందే మన తప్పులు మనం పట్టుకొని ప్రభు దగ్గర తెస్తే ఆయన మనల్ని క్షమించి శుద్ధీకరిస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి చూడలేదన్నారంట. పోన్లేండి, మీరు కిందకు చూస్తున్నారుగా. అంటే మేము ఆల్రెడీ పైన ఉన్నాం కదా, మళ్ళీ మాకు పరలోకం ఏంటంటారా? ఈ పైన కాదండి, ఆకాశ మహాకాశాల్లో యేసయ్యతో ఉండే ఆ రాజ్యం, పరలోక రాజ్యం ఎంతో శ్రేష్టమైన రాజ్యం. మనకు ముందున్న విశ్వాసులు అనేకులు ఆ దేవుని రాజ్యములో ఉన్నారు, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ఆశ ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఊరికే జోగొట్టి పంపించడం కాదు, కానీ ఒక్కసారి దేవుని వాక్యం విన్నవారు కూడా, ఒక్కసారి దేవునితో కనెక్ట్ అయిన వారు జీవితకాలం అంతా దేవునికి నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నా జీవితంలో 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. మారు మనసు పొందాను. కాకినాడలో, ఇక్కడే పక్కనే మన కాకినాడ. దేవుడు తర్వాత సేవకు పిలుచుకున్నాడు. అదే సంవత్సరం సేవకు బెడ్రాస్ వెళ్ళిపోయా. 7 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 51 ఇయర్స్ అయిపోయింది. 51 సంవత్సరంలో ఏ రోజు రక్షించబడ్డప్పుడు ఎలాంటి ఆసక్తితో, ఎలాంటి విశ్వాసంతో, ఎలాంటి దేవుణ్ణి ప్రేమించానో ఈ రోజు వరకు అలాగే ప్రేమిస్తాను. మళ్ళీ కొన్ని రోజులుండి సేవలో కష్టాలు వచ్చాయి, వద్దు, నిందలు వచ్చాయి, వద్దు, పోరాటాలు వచ్చాయి, వద్దు, చంపుతారు అంటున్నారు. ఒక ఊరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన, అందరూ మారిపోతున్నాడు, వీడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు అని కుక్క తలకాయ నరికేసి, ఆ కుక్క తలకాయ పట్టుకొని జైపాల్ తల ఇలాగా నరికేస్తా అని ఫుల్గా తాగేసి, రౌడీ, పెద్ద రౌడీ, అతను చాలా ఎత్తుకుంటాడు, లోగుంటాడు. ఊరంతా తిరిగితే ఆ ఊరిలో వాళ్ళందరూ అడిలిపోయారు. బాబు, మా పెద్దమ్మగారు ఉండేవారు, బయటకు వెళ్ళకరా, చీకట్లో నరికేస్తారంటారో. నా తలకాయ ఇంకా నా మెడకాయ మీదే ఉంది. ఏంటండి, భయపెట్టినా పారిపోవాలని, నేను ఈ ఊరు వదిలిపెట్టను, నేను ఈ ఊరు రమ్మన్నాడు దేవుడు. ఈ ఊరిలో వచ్చేదాకా, ఈ ఊరిలో చర్చి కట్టేదాకా అక్కడ సేవ జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ సేవ జరుగుతూ ఉంది. వాళ్ళకి 3 రోజులు భక్తి కాదండి, 1 సంవత్సరం వేడిగా ఉంటాం, మళ్ళీ తగ్గిపోవటం, అట్లా కాదు. కష్టమైన, సుఖమైన, చిన్న సేవ అయినా, పెద్ద సేవ అయినా, ఏ పని దేవుడు అప్పగించినా చేసుకుంటూ పోవాలి. మీ జీవితాల్లో అలాంటి స్థిరమైన భక్తిని కలిగి ఉండండి. నేను ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. ఎంతమందికి మీకు యవ్వనస్తులైన పిల్లలు ఉన్నారో చేయి చూపిస్తారా? అబ్బా, వాళ్ళు ఇక్కడ ఉన్నారా? కొద్దిమంది ఉన్నారన్నారు, చాలామంది లేరనే మాట వినపడుతుంది. మరి ఎక్కడున్నారు? దేవుళ్ళో ఉన్నారా? దేవుళ్ళో లేకపోతే మరి ఎట్టమ్మా? మరి మీరు పరలోకం, వాళ్ళ నరకానికి వెళ్తారా? ఊహించుకోండి, అసలే ఊహించుకోండి. మీ ఆశ, మీ ప్రయాస, మీరు ప్రస్తుతం బతుకుతుంది, మీ సంపాదన చేస్తుంది ఎవరి కోసం చెప్పండి? మీ పిల్లల కోసమే కదా. మరి అలాంటి పిల్లల్ని మనం బాగా పెంచి పోషించి వాళ్ళ కొరకు కష్టపడి అన్నీ ఇచ్చి యేసయ్యని ఇవ్వకపోతే చాలా ప్రమాదం. మీ బిడ్డలు దేవునికి ఇవ్వండి, దేవునికి అప్పచెప్పండి, దేవునికి అప్పచెప్పండి, నష్టపోరు. మా నాన్న దేవునికి నన్ను అప్పచెప్పినప్పుడు మా బంధువులందరూ మా నాన్న భలే దూషించారు, నిందించారు. ఏంటా కుర్రోండి, వాడి పర్సనాలిటీ ఏంటి, ఆడి సంచులు పెట్టుకొని పాస్టర్ అంట, రోడ్ల మీద దొరుకుతా అడుగు తినేవాళ్ళ చేసావు నువ్వు, ఆడి భవిష్యత్తు అంతా పాడు చేసావు అని తిట్టారండి మా నాన్నని. ఆ బంధువులు అందరూ హిందువులు కదా, వాళ్ళకి అర్థం కాలే పాపం.
ఇప్పుడు ఆ బంధువుల్లో కొంతమంది మారి లైన్లో వస్తారు ప్రార్థనకి నా దగ్గరికి. ఇదేంటక్క నువ్వు లైన్లో వస్తున్నావు అక్క అంటే, నేను చెప్పాను రా మా అన్నయ్య అంటే ఆయన అందరికీ అన్నయ్యలే అంటున్నారు. ఏంటండి మాకు అపాయింట్మెంట్ ఇప్పుడైతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇస్తావా, నేను వద్దాము నిన్ను చూడాలనుకుంటున్నాను, కొంచెం ఎవరికంటే చెప్పి నన్ను నీ దగ్గరకు వచ్చేదాన్ని చూడవా, నేను అంత పెద్ద లైన్లో నిలబడలేనని చెబుతున్నారండి. ఏమైంది? నవ్వి నన్ను ఆపసేనే పండింది. ఎక్కిరించకండి దేవుని సేవ, దేవుని బిడ్డలండి. దేవుని సేవ అంటే నిర్లక్ష్యం చేయకండి. మీ యవనస్తుల బిడ్డల్లో దేవునికి అప్పచెప్పండి. ఇంటికి ఒక సేవకుడు రావాలి. ప్రథమ ఫలము నా సొత్తు. ఎక్కడున్న యవనస్తులు ఒక్కసారి చేయి చూపించండి. మీకోసం ప్రార్థనే చేయాలని ఉంది. నాకు తెలుసు వైజాగ్లో ఫుల్గా యవనస్తులు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి సేవ చేయాలనే ఆశ ఉంది. నేను అది ఎప్పటి నుంచో చూశాను. నిలబడండి ఒకసారి, మీకోసం ప్రార్థన చేద్దాం. వావ్, పెద్ద సైన్యమే ఉందండి ఇక్కడ. అబ్బా, మీరందరూ సేవకులైతే ప్రపంచం అంతా మారిపోద్దండి. ఏంటో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి యూఎస్ఏ వెళ్తాము, ఇంకేదో చదవడానికి చైనా వెళ్తాము, ఇంకేదో చేయడానికి మాస్టర్స్ చేయడానికి జర్మనీ వెళ్తాము, ఉద్యోగానికి కెనడా వెళ్తాము అంటున్నారే కానీ కెనడాకి మిషనరీగా వెళ్ళండి, జర్మనీకి మిషనరీగా వెళ్ళండి. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ దేశం, క్రీస్తు లేడు అక్కడ. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి. ఒకప్పుడు వాళ్ళు చెప్పారు మనకి వచ్చి, అమెరికాలో దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వెళ్ళండి దేశాలకి, చదువులు ఉద్యోగాల కోసం కాదండి, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలి. బా, వీడియో మనం తీస్తున్నారన్నా, ఎన్ని రకాల ముఖాలండి. ముఖం లాంటి ముఖమే లేదు. ఎంత వ్యత్యాసంగా చేశాడు దేవుడు మనల్ని. వావ్, ఎంతమందికి నిజంగా మీలో దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకాలని ఆశ ఉందో చేయి చూపించండి. అందరికీ ఉందట. వావ్, మీరు పని చేస్తారా? మీ ఫోన్ నెంబరు, మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తారా? ఇచ్చేటప్పుడు అందరి నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, కానీ మీ నెంబరు సేవ చేస్తాను అని మీ ఏజ్ కూడా వేయండి. లేకపోతే మేలు ఫీమేల్ పెట్టి ఏజ్ వేయండి. పేరు పెట్టి తెలిసిపోద్దులే. పేరు పెట్టండి. ఒక యూత్ క్యాంపెయిన్ చేద్దాం. ఎందుకంటే మిమ్మల్ని బాగా సిద్ధపరచాలంటే సేవకు సిద్ధపడే సదస్సు అని. అసలు సేవ అంటే ఏంటో అర్థం కావట్లేదు మనుషులకి. ఇవాళ ప్రసంగాలు చేయటం సేవ కాదండి, పాటలు పాడటం సేవ కాదు, చర్చి కట్టడం సేవ కాదు. అది సేవలో ఒక భాగం. సేవ పలు విధాలుగా చేయొచ్చు. ఆత్మలను యేసుప్రభు ఏం చెప్పాడు? నా వెంబడి రండి, మిమ్మల్ని పాస్టర్లను చేస్తారన్నాడా? మనుషులను పట్టే జాలర్లుగా చేస్తారంటున్నాడు. సైతాన్ని పట్టుకుపోతున్న మనుషులందరినీ ప్రభు కొరకు పట్టుకొస్తే అంతకంటే మించిన జాబ్ ఇంకొకటి ప్రపంచంలో లేదండి. దానికి వచ్చే ప్రతిఫలం చాలా గొప్పది. ఎలాగ ఒక్క జీవితం మనకు ఉంది, 2-3 బతుకులు లేవు. బతికిన బతుకు క్రీస్తు కొరకు బ్రతికితే అది సార్థకం అవుతుంది. అలాగే నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తాలకు నాయన యవ్వన బిడ్డలను అప్పగించుకుంటున్నాం. ఈ వైజాగ్ డిస్టిక్లో ఇంతమంది యవ్వనస్తులను, నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఎరిగిన వారు, నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారిని నీవు లేపుకున్నావయ్యా. వీరు చేయి పట్టుకోండి ఆయన. ఈరోజు నీ వారి చేయి పట్టుకోండి ఆయన. పడకుండా కాపాడయ్యా, తిరగకుండా కాపాడయ్యా, వెనక్కిపోకుండా కాపాడయ్యా. ఇంకా వారి జీవితాల్లో బంధకాలు ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వారి చదువులో, వారి తలాంతులతో, వారున్న హోదాలో, వారున్న స్థాయిలో ఆత్మలను పట్టే జాలరులుగా చేయను ఆయన. ఈ గట్టుగదర్లో నువ్వు ఏం మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దైవజనులను లేవనెత్తయ్యా. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించే జాలరులను లేవనెత్తము తండ్రి. ఇక్కడున్న తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. నా బిడ్డలు లోకంలో గొప్పవారు అవ్వాలనే ఆశ కంటే నా బిడ్డలు దేవుని రాజ్యాన్ని కట్టేవారై ఉండాలి. నా కుమారులు నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు కూర్చోవాలని జబదయి కుమారుని తల్లి కోరినట్లుగా నాయన మా జీవితాల్లో ఆ కోరిక మా బిడ్డల పట్ల దయచేయ.
దయచేయము నాయన. పేరు పేరున ఇక్కడ నిలబడిన యవనస్తురాలు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీరు నీ వెరుగుదువయ్యా. వీరిలో అనేకులు నిన్ను ఎరిగిన కుటుంబాల్లో జన్మించారయ్యా. లోకంలో ఇన్ని ఆకర్షణలు, ఇన్ని ఆశలుండగా నీ కొరకు బ్రతకాలనే ఆశ వారి హృదయంలో నీవు జనింపజేసావయ్యా. అది నిలబడటానికి, అది నాటబడటానికి, నీ కొరకు బలపడటానికి పరిశుద్ధాత్మను వీరి మీద కుమ్మరించుము నాయన. ఈ సమయంలో నిలబడి నీ కొరకు బ్రతకాలనుకున్న ఒక్కొక్కరిని నీ ఆత్మతో అభిషేకించుము నాయన. వెనక చెరిగి చూడకుండా, పాపము తట్టు పోకుండా, అంతం వరకు, మరణం వరకు నీ సాక్షులుగా ఉండుటకు నీ ప్రణాళికలు వీరి పట్ల నెరవేరుటకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, మీరు కూర్చోండి. ఇంకా చేస్తే బాగుండు. మీకోసం ప్రార్థన, టైం అవుతుంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, ఏ రకమైన అనారోగ్యమైన లేచి నిలబడండి. ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. అనారోగ్యాలు అంటే కేవలం బీపీ, షుగరు, థైరాయిడు, నడు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, అబ్బాబాబా, ఊర్లో ఉన్న జబ్బులన్నీ మీరే మోసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడే కాదండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా నానా విధములైన రోగులను, అది లిస్టు రాయాలంటే చాలా పెద్ద అయిపోద్ది. అందుకని ఏం చెప్పాడు ఆయన? నానా విధమైన రోగాలు. మీకు విశ్వాసం ఉంటే, నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు. రోగిని స్వస్థపరిచే శక్తి ఉన్నది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నోటితో ప్రభువా ఇది నా వ్యాధి, నా బలహీనత అని మీరు ప్రభుతో చెప్పండి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎక్కడో వాళ్ళు అక్కడే ఉండడం, మా ముందుకు రాకండి. అప్పుడే ఎస్, రోగాల కోసం మాత్రం ప్రార్థన చేద్దాం. ఇంకా 1-2 అంశాలు ఉన్నాయండి, అది అయిన తర్వాత ముగిద్దాం. పరిశుద్ధుల ప్రార్థన చేద్దాం. అందరికీ మూసుకోండి. పరిశుద్ధుల నీ ప్రేమగల స్థాలకు శరీరాల్లో అనారోగ్యంగా ఉందని లేచి నిలబడిన ఒక్కొక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. ఒక్కొక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. నువ్వు చూడయ్యా, నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అని నీ వాక్యంలో చెప్పబడినట్లుగా ఈ నానా విధములైన రోగములను స్వస్థపరచుటకే కదా నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగ చేయాలని, మా పాపపు శిక్షను నీవు భరించి నీ ప్రశస్తమైన రక్తమును చిందించున్నావయ్యా. ఇదిగో ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిలో శరీరములో ఏ భాగములో ఏ అనారోగ్యం ఉన్నదో, అది నరముల బలహీనత అయినా, అది గుండె సంబంధమైన వ్యాధి అయినా, అది బ్రెయిన్ స్ట్రోక్ అయినా, అది షుగరు, బీపీల వంటివైనా, అది థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ వంటివైనా, కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని రోగాలతో సాతాను మమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ నిలువెల్ల నలగొట్టబడ్డావు కదా మా పాపముల కొరకు. ప్రతి అవయవాన్ని స్వస్థపరచగలిగిన దేవుడిగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభువా నమ్ముచున్నామయ్యా. అవిశ్వాసం లేకుండా సహాయము చేయము. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన బలహీనతను నాజరుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. స్వస్థపరుచున్నాము నాయన. ఆనాడు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. సర్వాధికారం నాకు ఇవ్వబడిందన్న నీ నామంలో నీవిచ్చిన అధికారమును బట్టి ప్రతి విధమైన రోగమును, బలహీనతను స్వస్థపరచున్నాము తండ్రి. ఇదిగో నా దేహమును ప్రభువు ముట్టాడు, నాకు స్వస్థతనిచ్చాడన్న సాక్ష్యములతో నీ బిడ్డలు నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును కొనసాగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మీరు కూర్చోండి. ఇంకా ఒక్కటండి, మీరు అప్పులు ఉన్నవాళ్ళు అన్నారు కదా ఇందాక, అప్పులు ఒకటి, ఉద్యోగాలు ఒకటి, అది కూడా చేసేయాలని నాకు ప్రేరేపణ వస్తుంది. అప్పులో ఉన్నవారు, నిరుద్యోగ సమస్యతో ఉన్నవారు మాత్రం నిలబడండి. మిగిలిన 1 నిమిషం కూర్చోండి, తర్వాత అందరూ ముగింపు ప్రార్థన చేసుకుందాం.
వచ్చేస్తాం. ఫిట్స్ అంట. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. ఒక్కడే చూడండి. ఎస్, ఓకేనండి. నిరుద్యోగాలు, వ్యాపారం, వృత్తి లేదన్న వాళ్ళు మాత్రం చేయి చూపించండి. అప్పుల వాళ్ళు మెదలకుండా ఉండండి. ఉద్యోగాల వాళ్ళు మాత్రం చేయలేదండి. 2 బ్యాచ్లు తెలుస్తాయి నాకు. ఏంటండి, ఉద్యోగం లేదా మీకు? ఏం చదివారు? డిగ్రీ చదివి ఉద్యోగాలు లేకుండా నీకేంటమ్మా ఉద్యోగం లేదా? ఏం చదివమ్మా? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి సరైన వ్యాపారం, జీవనోపాధి. ఓకే, మీ పేపర్ మీద రాసేవ్వండి, నేను తీరిగ్గా మళ్ళీ కూడా చేస్తాను. ఇప్పుడు అందరికీ ఒకే ప్రార్థన. పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. మా భారతదేశం ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందని చెప్పినప్పటికీ నిరుద్యోగ సమస్య ఈ దేశాన్ని పట్టి పీడిస్తుండగా ఈ బిడ్డలు నిన్ను నమ్మున్నారయ్యా. నేను నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచనన్నావయ్యా. నిన్ను నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తావన్నావయ్యా. నిన్ను నమ్మిన వారి చేయనుదంతయో సఫలమగునని చెప్పి ఉన్నావయ్యా. వృత్తుల్లో, వ్యాపారాల్లో లాస్ వచ్చిన వారిని కనికరించము. చదువులకు చదువుకొని నిరుద్యోగ సమస్యతో తల్లిదండ్రులకు భారంగా నిరుత్సాహంతో ఉన్న ప్రతి యవనస్తుడి రాత్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. అధికారుల హృదయాలను కరిగించగలిగిన వాడివి, పైనుండి శక్తిని పంపించగలిగిన వాడివి. ఇదిగో దేవుడు నా మొర విన్నాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు వ్యాపారం ఇచ్చాడు, నా జీవితంలో ఒక మలుపు చూచాను, నన్ను దేవుడు దీవించాడని మరలవి నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రతి విధమైన సాతాను బెగబట్టిన ఆశీర్వాదములు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి శాపమును నీ బిడ్డల మీద నుండి కొట్టివేసి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న మాటతో మమ్మల్ని పంపించము తండ్రి. నీ కార్యాలు కొనసాగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ముగింపు ప్రార్థన అండి. కొంతమందికి దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటున్నారు. అందరూ నిలబడండి. పైన ఉన్న వారు అందరూ నిలబడండి. ఓకే, ఈ విషయం గుర్తించండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరు 2 చేతులు పైకి ఎత్తేయండి. అప్పుడే ఎందుకు చేతులు ఎత్తమంటారో తెలుసా అండి? హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటండి? నీకు లోబడిపోయాను దేవా, నీకు లోబడిపోయానయ్యా, నువ్వేం చెబితే చేస్తానయ్యా, నీ బిడ్డనయ్యా, నీ చిత్తమయ్యా, నీ ఉద్దేశాలు నాతో సఫలం చేయ్యా. ఇదిగో దేవా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నీ సేవ అంటే చేస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తానయ్యా, నువ్వేం చేయబట్టే చేస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ అందరు నమ్మికుంచున్నానయ్యా అని చెప్తే మన జీవితాలు అద్భుతంగా మారుతాయండి. అద్భుతాలు జరుగుతాయి. ఎస్, 2 చేతులు పైకెత్తి పూర్ణ హృదయంతో ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని ప్రభుతోటి చెప్పండి. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఓడయ్యా, మా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నామయ్యా. తిరిగి వెళుతుండగా నాయన మాతో ఉండయ్యా, మాతో రాయ్యా, మా చేయి పెట్టుకొని నడిపించయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము మేము ఉండలేమయ్యా, మేము బ్రతకలేమయ్యా. నీ నామంలో శక్తి ఉందని నమ్ముతున్నామయ్యా. మా సంకటాలు కుదిర్చేదేవా, మా రోగాలు స్వస్థపరిచేదేవా, మా అవసరతలు తీర్చేదేవా, మా సమస్యలను పరిష్కరించే యేసయ్యా. మమ్మల్ని నిత్య నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చాలని మా కొరకు కలువరి సెలవులో ప్రాణమిచ్చిన యేసయ్యా,
నీకే నా జీవితం అని నీకు అప్పగించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. తిరిగి వెళుతుండగా నాయన వచ్చిన వారు వచ్చినట్లు గాక నీ దీవెనలు మూటలు మూటలతో వెళ్ళడానికి, కంటికి కనబడని చెవికి వినబడని హృదయమునకు గోచరము కాని ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. విడువని ఎడబాయనన్న దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మరల వెనుదిరగకుండా, మళ్ళీ జారిపోకుండా, మరల పడిపోకుండా గురి అంతకే పరిగెత్తుటకు, నీ రాజ్యంలో నిరంతరము జీవించే భాగ్యం పొందుటకు అనేక ప్రాంతాల నుండి రకరకాల అవసరతలతో, శ్రమలతో, బాధలతో, వ్యాధులతో, మనసులో వేదనతో వచ్చిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుస్తున్నాము, విడుదల చేయించున్నాము, అభిషేకించుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందాలండి, అందరికీ వందాలు. తెలుగు స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటాయి, 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.